ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమశని ప్రారంభం అయిన తర్వాత నరసింహస్వామి జయంతి సందర్భంగా నరసింహస్వామివారికి పసుపు రంగు కలిగినటువంటి పట్టు వస్త్రాలను సమర్పించడం, స్వామివారికి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేయడం, వృక్షాలకు తీర్థంగా పోయడం వలన సకల దృష్టి దోషం, అనారోగ్య దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. వివాహమైన వారికి సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో అద్భుతమైన విజయం ధనుసు రాశి వారి సొంతం కాబోతుంది. రుణ సమస్యలు, రోగ సమస్యలు, ప్రయాణాల్లో ఇబ్బందులు, చీకులు, చింతలు, ఇబ్బందులు ధనుసు రాశి వారికి వచ్చాయి. వీటిని మౌనం, ధ్యానం, ఏకాగ్రత వలన వీరికి అద్భుతమైన యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు, సినిమా నటులకి, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాల్లో ఉండబడే వారికి, జర్నలిస్టులో ఉండబడే వారికి ఎంతో ఓర్పు, సహనం అవసరం.